ఫోన్ అయితే పక్కా పోయింది అనుకున్నాను. ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత నాకు తెలిసి నా డబ్బా ఫోన్కి సెల్ పాయింటెడ్ ఒక 100 రూపాయలు కూడా ఇవ్వనని ఉంటాడు. ఈ ఫోన్ ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారేమో అనుకొని అప్పుడు నా ఫోన్ స్విచ్ ఆన్ చేసి నేను ఫోన్ చేసిన అమ్మ నాకు ఫోన్ దొరికిందని అబద్ధం చెప్పాడు. ఆడే ఫోన్ దొబ్బేసి అబద్ధం చెప్పి కొంచెం నాకు డ్రింకింగ్ అలవాటు ఉందమ్మా, ఒక 1000 రూపాయలు ఇవ్వు, లేకపోతే ఒక 500 ఇవ్వు అన్నాడు. సర్లే అని చెప్పాము. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పలానా దగ్గరికి రమ్మంటే వెళ్ళావు, 200 ఇచ్చావు, 200 ఇస్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇమ్మన్నాడు. నేను చాలా దూరం నుంచి వచ్చాను, 200 ఉన్నాయంటే 200 ఇచ్చేసి ఫోన్ పట్టుకొని వస్తావు. ఇలాంటి దొంగలు ఉంటారు, కావాలనే దొబ్బేసి ఫోన్లు మన దగ్గర నుంచి డబ్బులు ఆడి తీసుకుంటారు. ఎప్పుడైనా జాగ్రత్త. మీరు ఫోన్లు ఆడి ఎక్కడన్నా హాస్పిటల్లోని, షాపింగ్ మాల్లో, బస్ స్టాపుల్లో ఫోన్లు మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి ఫ్రెండ్స్. నేనైతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. ఆధార్ కార్డు కూడా ఇందులోనే ఉన్నది. అందుకే మన వస్తువుల మీద మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మాత్రం మెయిన్ నిజంగా హాస్పిటల్లో అంటే ఎక్కువ మంది దొంగలు ఉంటారు. అక్కడ కూడా చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి చెప్పలేము, ఎలాగైనా తీసుకుంటారు. నేనైతే చాలా అంటే చాలా ఏడ్చేసాను ఫుల్గా. ఎగ్జామ్ హాల్ అసలు ఎగ్జామ్ కన్నా ఫోన్ పోయిందనే టెన్షనే ఎక్కువైంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.